చూద్దామండి. అలాగే ఆసిఫాబాద్ నుంచి శంకర్రావు రాస్తున్నారు. తీర్థం తీసుకున్న తర్వాత తలకు రాసుకుంటారు ఎందుకు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఇప్పుడు తెలియకుండానే కొన్ని మనం తప్పులు చేస్తూ ఉంటాం. జన్మాంతర ఇహ జన్మని జన్మాంతరేవ 3 విధాలుగా కాయిక వాచిక మానసిక 3 దోషాలు చేస్తూ ఉంటాం. తీర్థం తీసుకున్నాక చెయ్యి కడుక్కోవాలి. చాలా చిన్న విషయం ఇది. ఆలయాల్లో తీర్థం ఇచ్చారు, అక్కడ చేయి కడుక్కొని నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి? మళ్ళీ షఠారి పెట్టుకుని వస్తూ ఉంటాడు పురోహితుల వారు. అలాగే ప్రసాదం కూడా వస్తుంటుంది. ఈ చెయ్యి ఇలా ఎంచే పెట్టుకోవడం, ఇలా పెట్టుకోవడం ఏం చేయాలి? తెలియక గబిక్కిన నెత్తికి రాచేస్తూ ఉంటారు. తీర్థం తీసుకున్న తర్వాత తీసుకోవడం కూడా ఇలా కండువా తీసుకొని కండువాని 4 వరుసలు వేసి ఇలా 4 వరుసలు వేసి దీనిని 2 చేతుల మధ్యన పెట్టుకొని తీర్థం పుచ్చుకోవాలి. ఆ పిమ్మట చేయి కడుక్కోవాలి. ఆ కడుక్కోవడానికి ప్రాంగణం అంతా ఇబ్బంది కాబట్టి కండువాతో తుడిచి ఆ పిమ్మట ఈ కండువాని ఉతకడానికి వెయ్యాలి. అంతేగాని ఇది తీర్థము పవిత్రమైనది కాబట్టి దీన్ని పొట్లకు రాచుకుంటాను, కళ్ళకి రాచుకుంటాను, శిరస్సుకి రాచుకుంటాను, ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ తీర్థంలో పంచదార, కస్తూరి, పునుగు, జవ్వాజి అనేక ఇతర పదార్థాలు వేస్తారు. అలా వేసినప్పుడు ఈ తీర్థాన్ని తీసుకొని స్వీకరించిన పిమ్మట అలా నెత్తికి రాచుకోవడం, ఆ పిమ్మట చీమలకు ఇతర క్రిమికీటకాలకు మనం ఆహ్వానాన్ని పలకడమే అవుతుంది. కాబట్టి తీర్థం తీసుకున్నాక ఈ తీర్థం చేతిని ఏం చేయాలండి అంటే తలకి రాచుకోకూడదు, అది దోషం. కండువాకు తుడుచుకోవాలి. లేని పక్షంలో చేతిలో జేబు రుమాల ఉంటుంది, జేబు రుమాలతో తుడుచుకొని ప్రసాదం తీసుకోవాలి. నిజానికి చేయి కడుక్కోవాలి అంటుంది ధర్మం. కడుక్కోవడానికి వీల్లేదు, తుడుచుకుందాం. అంతేగాని శిరస్సుకు కానీ పొట్టకు కానీ రాచుకోకూడదు అని గుర్తుపెట్టుకుందాం. నిజానికి శాలగ్రామ శిలావారి శాలగ్రామ తీర్థమే తీర్థం, అది శుద్ధ జలం, అందులో ఇంకా ఏమీ ఉండదు. తీర్థం కూడా ఇలా మనం ఈ బొటన వేలు మడిచి ఈ బొటన వేలుతో ఇలా మడిచి ఈ మధ్యలో మినపగింజ మునిగేంత ప్రమాణంలో ఉండేటంతటి నీటిని బ్రహ్మతీర్థం ద్వారా, దేవతీర్థం, ఋషితీర్థం, పితృతీర్థం, బ్రహ్మతీర్థం, ఈ బ్రహ్మతీర్థం ద్వారా పెదవికి తాకకుండా నాలిక పైన అలా గాల్లో వేసి తీసుకోవాలి. అది తీర్థం ఉంటుంది. మనం పెదవికి తాకిస్తే తీర్థము అప్పుడు అది చరిపిత చరణ దోషం అవుతుంది, నీటిని నమిలిన దోషం వస్తుంది. తీర్థం ఇలా పుచ్చుకోకూడదు. ప్రశ్నకి సమాధానం అంటే మట్టుకు తలకి రాచుకోకూడదు అని చెప్పాలి. మరి ఏం చేయాలి? జేబు రుమాలతో తుడుచుకుందాం.